అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, మన కోడి పిల్లలకి పుట్టిన మొదటి రోజు నుంచి 45 రోజుల వయసు వచ్చేంత వరకు ఏవేమి వ్యాక్సిన్స్ అనేవి వేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు తెలుసు అనుకుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయండి. ఈ వీడియో పెడతానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామందికి తెలియట్లేదు ప్రాపర్ వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. సో అందుకని వాళ్ళ కోసమని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు మాత్రం చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఫ్రెండ్స్, ఇంకా నేను లేట్ అనేది చేయను. మీకు లేట్ చేసే కొందికి మీకు చిరాకు వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మన వ్యాక్సినేషన్ షెడ్యూల్. ఇది కుదిరితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు వచ్చేసరికి. సో ఇప్పుడు నేను ఏ రోజు ఏ వ్యాక్సిన్ చేయాలనేది చూద్దాను, వినండి. మనం పిల్ల పుట్టిన మొదటి రోజు వచ్చేసరికి మ్యారెక్స్ వ్యాక్సిన్, అది పిల్ల మెడపైన 0.2 ml ఒక కోడి పిల్లకి 0.2 ml చేయాలి. అలాగే పుట్టిన 5వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో మనం వచ్చేసరికి లసోటా వ్యాక్సిన్ చేసుకోవాలి. అది వచ్చేసరికి ఏంటంటే కోడి పిల్లలకి కంట్లో కానీ నోట్లో కానీ ఒక చుక్క వేసుకోవాలి మనం వచ్చేసరికి. అలాగే పిల్ల పుట్టిన 10వ రోజు నుంచి 14 రోజు మధ్యలో గంబూరా చేసుకోవాలి. గంబూరా ఐబిడి వ్యాక్సిన్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి కంట్లో ఒక చుక్క అనేది వేసుకోవాలి మనం వచ్చేసరికి. అలాగే పిల్ల పుట్టిన 16వ రోజు నుంచి 18వ రోజు వరకు మనకు వచ్చేసరికి లసోటా బూస్టర్ డోస్ వేసుకోవాలి మనం వచ్చేసరికి. ఇది కూడా మనం ఏంటంటే కంట్లో కానీ నోట్లో కానీ ఒక చుక్క వేసుకోవాలి. అలాగే పిల్ల పుట్టిన 28వ రోజు ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్ చేసుకోవాలి మనకు వచ్చేసరికి. ఏంటంటే ఈ ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్ అనేది ఏంటంటే మనకి కోడిపిల్లకి రెక్కగా అనేది చేయండి మీరు వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ 35వ రోజు గంబూరా బూస్టర్ డోసు, ఇది వచ్చేసరికి కంట్లో ఒక చుక్క అనేది వేసుకోండి. అలాగే 42వ రోజు R2B ర్యానిక్ క్యాట్ డిసీజు, ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంట్రామస్కులర్కి మనం ఏంటంటే 0.5 ml చేసుకోండి. అలాగే ఇప్పుడు చెప్పేది ఆఖరి వ్యాక్సిన్ ఐబీ వ్యాక్సిన్. ఇది వచ్చేసరికి ఏంటంటే మీ ఇష్టం, ఆప్షనల్లీ చేస్తే చేయండి లేకపోతే లేదు. ఇది వచ్చేసరికి ఎలాగంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కంట్లో కానీ ముక్కలు కానీ ఒక చుక్క అనేది వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి వ్యాక్సినేషన్ షెడ్యూలు. సో మ్యాక్సిమం అందరూ ఫాలో అయ్యేది ఇదే షెడ్యూలు. సో ఇది కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని వాడుకోండి జాగ్రత్తగా. అలాగే మీరు కూడా ఒకసారి చెక్ చేయించుకోండి, ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కరెక్టా కాదని కూడా చెక్ చేయించుకొని, అలాగే చెప్పిన వ్యాక్సిన్స్ కూడా నేను కరెక్ట్గా చెప్పాను లేదో 1-10 సార్లు మీకు తెలిసిన వాళ్ళని కూడా కనుక్కొని చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన కోళ్ళ మిత్రులు మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి మన కోళ్ళ మిత్రులందరికీ. అలాగే మన కోళ్ళ గ్రూపుల్లోకి ఈ వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ అనేది మర్చిపోమాకండి మీరు వచ్చేసరికి.